నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. కంటికి రెప్పలా కాస్తున్నటువంటి హాస్టల్ వాటికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ వేదిక మీద ఆసీనమైనటువంటి కుర్మ కులానికి సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షులు కావచ్చు, కార్యవర్గం జరిగితే ఆనాడు నైజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా భూమి కోసం, ముక్తి కోసం, బానిస బతుకుల విముక్తి కోసం అంటూ పోరాటం చేసినటువంటి దొడ్డు కొమరయ్య గారి యొక్క సాక్షిగా వారి యొక్క స్ఫూర్తితోటి అనేక పోరాటాలు ఈ తెలంగాణలో జరిగినాయి. ఆ జరిగినటువంటి తెలంగాణ పోరాటాల ఫలితంగా రాష్ట్రం వచ్చింది. ఈ రాష్ట్రంలో మూడో ప్రభుత్వం కూడా ఏర్పడినటువంటి పరిస్థితి. దొడ్డి కొమరయ్య గారు తెలంగాణ ఉద్యమానికి ఆయుధ్యం పోసినటువంటి తొలియమరుడు గనక వారి పేరున తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాలలో ఒక జిల్లాకు దొడ్డి కొమరయ్య గారి పేరున జిల్లా ఏర్పాటు చేయాలని మేము బీసీ సంఘాల తరఫున పోరాటం చేస్తా ఉన్నాం. ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం కాబట్టి గౌరవ జిల్లా కలెక్టర్ గారు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే మొన్ననే మేడారం సమ్మక్క సారక్క పేరు మీద కూడా జిల్లాను పేరు మార్చినటువంటి సందర్భం ఉంది కనుక మా దొడ్డి కొమరయ్య గారి పేరున కూడా జిల్లాను ఏర్పాటు చేయడం మాకు అది ఆత్మగౌరవం అవుతుంది కాబట్టి దాన్ని నోటిఫై చేయాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారిని కోరుతూ, అదేవిధంగా ఈ యొక్క కరీంనగర్ జిల్లా కేంద్రము అనేక ఉద్యమాలకు కూడా పురిటిగడ్డగా ఉన్నది. తెలంగాణ ఉద్యమంలో కూడా అనేక మంది ఇక్కడ నుంచి పోరాటం చేశారు. కానీ దొడ్డి కొమరయ్య గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటున్నటువంటి క్రమంలో గౌరవ కుల పెద్దలు కావచ్చు, బీసీ సంఘాల నాయకుల మీద కేసులు పెట్టినటువంటి కేసులను ఎత్తివేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొస్తున్నాం. ఈ యొక్క జిల్లా కేంద్రంలో దొడ్డి కొమరయ్య గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి దాన్ని కూడా మీకు సవినయంగా తెలియజేసుకుంటూ ట్యాంక్ బండ మీద కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదే విధంగా ఉన్నటువంటి లోపాలను కూడా మీరు క్రమబద్ధీకరించాలి. దయచేసి ఈ యొక్క దొడ్డి కొమరయ్య వారసులుగా చదువుకుంటున్నటువంటి బీసీ విద్యార్థుల యొక్క హాస్టల్స్ అన్ని కూడా వానలకు కురుస్తున్నాయి. అక్కడ పట్టించుకున్నటువంటి నాదులు లేకుండా ఉన్నాయి కాబట్టి పక్కా భవనాలు నిర్మించాలనేటువంటి డిమాండ్ ఏనాటి నుంచి వస్తుంది కాబట్టి దాని విషయంలో కూడా ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం చొరవ తీసుకోవడానికి జిల్లా యంత్రాంగం రెఫర్ చేయాల్సిందిగా కోరుకుంటూ, అదేవిధంగా ఈ సమావేశానికి వచ్చినటువంటి కలెక్టర్ గారికి మరియు అడిషనల్ కలెక్టర్ గారికి ఇది వారిపడ అనేది వారధి వాళ్ళందరికీ, అంటే దీనికి సంబంధం వారందరికీ నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదే మాదిరిగా వీరు కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు ఈ సమావేశానికి హాజరైనందుకు వారికి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.